హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం మన గుండె నిండా గుడిగంటలు సీరియల్ సక్సెస్ఫుల్గా తల్లిని కొడుకుని ఇంట్లో నుంచి పంపించేసింది రోహిణి. ఆ గొడవ పూర్తయింది అనేసరికి కొత్త గొడవ తెచ్చి పెట్టాడు బాలు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే, రోహిణి తల్లి సుంగున, కొడుకు చింటూ ఇద్దరిని సక్సెస్ఫుల్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసింది ప్రభావతి. మాటలతో హింస పెట్టి మరీ పంపించేసింది. సుంగున చింటూని నోటికొచ్చినట్లు మాట్లాడిన ప్రభావతిపై రోహిణి ఫైర్ అవుతుంది. ఇదంతా బాలు మీనల అనుమానం పెంచుతుంది. ఆ తరువాత హాస్పిటల్కి వెళ్ళి చిట్టూకి కంటికి కట్లు విప్పించి మందులు కొనిచ్చి పంపించేశారు మీనా, బాలు. అక్కడ కూడా రోహిణి కనిపించడం, చిట్టూపై తల్లి ప్రేమ చూపించడం, బాలుకి మింగిపడడం, ఎట్టి పరిస్థితులను తన డీటెయిల్స్ తల్లి ఇవ్వకుండా జాగ్రత్త పడుతుంది. రోహిణి వాళ్ళిద్దరూ మంచివాళ్ళు, నీ గురించి చెప్తే అర్థం చేసుకుంటారు, ఏదైనా సహాయం చేస్తారని తల్లి చెప్పిన వినదు రోహిణి. ఆ తర్వాత ఇంటికి చేరుకుంటారు. బాలు వెతుకుతుంటూ వస్తాడు. స్నేహితుడు శుభలేఖ చేతికిస్తాడు. పెళ్ళి నీకేనా అంటే కాదు మా అన్నయ్యకని అంటాడు. మనోజ్ని పరిచయం చేస్తుంటే లక్షలు మింగినవాడేనా అని అంటాడు. అంటే ఇంట్లో వాళ్ళ సంగతి అందరితోనూ చెప్పేశావా అని ప్రభావతి కోప్పడుతుంది. ఆ తర్వాత మీనను చూసి సంస్కారం చెప్తాడు. ఇక పెళ్ళి గురించి మళ్ళీ చర్చ మొదలు పెడతాడు బాలు. ఆ మధ్య మీ అన్నయ్య ఎవరో ఫారెన్ అమ్మాయిని ప్రేమించాడని చెప్తావు కదా అంటాడు బాలు. ఆమెతో పోసగలేదు, వదిలేశాడు. మా నాన్న స్నేహితుడి కూతురి పెళ్ళి చేసుకుంటున్నాడని చెప్తారు. సేమ్ టు సేమ్ అలానే జరుగుతుంది. అరే జాగ్రత్త ఉండు, మీ అన్నయ్య మనసు మార్చుకొని పెళ్ళిలో నుంచి పారిపోతే ఆ పిల్లను నీకు కట్టబెట్టేస్తారు. ఒకసారి తగులుకుంటే జీవితాంతం తప్పించుకోలేవు అంటూ ఏవేవో మాట్లాడుతుంటాడు. పక్కనే మీనా ఉంది. తల్లి ఎంజాయ్ చేస్తుందని కూడా గమనించాడు. కానీ బాలు మాట్లాడే ఒక్కొక్క మాట మీనాకు గట్టిగా తగులుతాయి. బాలు మనసులో ఇంత ఉందా, తప్పని పరిస్థితుల్లో తనతో కాపురం చేస్తున్నాడా అని మీనా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మీనాను అవమానిస్తూ బాలు మాట్లాడుతుంటే ప్రభావతి ఎంజాయ్ చేస్తుంది. రోహిణి కూడా ఆనందంగానే ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా తన స్టైల్లో మాట్లాడుతూనే ఉంటాడు బాలు. నోటికొచ్చినట్లు మాట్లాడిన స్నేహితుడి నుంచి శుభలేఖ తీసుకుంటాడు బాలు. ఆ తర్వాత ట్రిప్ ఉందంటూ వెళ్ళిపోతాడు. అప్పటికే ప్రభావతి, రోహిణి తల మాట అంటారు. ఇప్పటి నుంచి మీనాపై కక్ష తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్న ప్రభావతి చెలరేగిపోతుంది. బాలు అన్న మాటలకు డబుల్ అవమానిస్తుంది. ఆ అవమానం భరించలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మీనా. ట్రిప్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన బాలుతో ఉదయాన్నే వెళ్ళింది, ఇప్పటి వరకు ఇంటికి రాలేదంటూ కంప్లైంట్ చేస్తుంది ప్రభావతి. నేను ఏదో అన్నా బాధపడింది. నేను వెళ్ళిన తర్వాత మీరంతా ఏదో అన్నారంట అని ఫైర్ అవుతాడు బాలు. వెంటనే మీనా పుట్టింటికి కాల్ చేసి సుమతితో మాట్లాడతాడు. అక్క ఇక్కడకు రాలేదు బావా అని చెప్తుంది. సుమతి షాక్ అవుతాడు బాలు. తన స్నేహితుడితో రాజేష్ని తీసుకొని మీనాను వెతుకుతూ రోడ్లపై తిరుగుతూ ఉంటాడు. బాలు అత్తింట్లో లేదు, పుట్టింటికి వెళ్ళలేదు, మీనాకు స్నేహితులు లేరు, మరి ఎక్కడికి వెళ్ళినట్టు ఆలోచనలో పడతాడు.